వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ పాలనలో గ్రామాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. పార్టీలకు అతీతంగా ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యం. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలనే లక్ష్యంతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నాం. ఆత్మకూరు మండలంలోని పలు గ్రామాలకు సంబంధించిన సీసీ రోడ్, సైడ్ డ్రైనేజ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఆత్మకూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణం ముందు పలు గ్రామాలకు చెందిన సీసీ రోడ్, సైడ్ డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేశారు. అవసరం లేదు, ఇది ఒకటి చేయాలి. మా మహిళలకు కూడా మీరు అన్నట్టు 2500 మంత్రులు కూడా ఆలోచించండి. రేపు పొద్దున మీరు పైరవీ చేస్తే కూడా కుదరదు. ఏ స్కూల్లో స్ట్రెంత్ ఉంటుందో దాన్ని కూడా రేపు పొద్దున క్రైటీరియా తీసుకుంటాం. హైయెస్ట్ స్ట్రెంత్ ఉన్న స్కూల్లో టీపీఎస్ స్కూల్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి సర్పంచులు. హైయెస్ట్ స్ట్రెంత్ ఆఫ్ స్కూల్ 4 ఎకరాల భూమి ఉన్న కాడికే టీపీఎస్ స్కూల్ వస్తాయి. రేపు పొద్దున మీరు నన్ను అడిగి పబ్లిక్లో మీరు మాట్లాడినా కూడా నేను బదనం కావడానికి సిద్ధంగా లేదు. నేను మిమ్మల్ని పబ్లిక్ కూడా నిలబెడతాను. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఇంద్రమ్మ ఇల్లు ఇస్తే సంవత్సరమైనా పూర్తి చేస్తలేదు, పూర్తి చేయాలి. ఇంద్రమ్మ ఇల్లు ఏ గ్రామాల్లో అయితే పూర్తి అయితే 100% అక్కడ మాత్రమే 2వ ఫేజింగ్లో వస్తాయి. నాది ఏ తప్పు లేదు, నేను క్లియర్గా చెప్తున్నా. అక్కడ 2వ ఫేజ్లో ఎక్కడన్నా ఈ గ్రామంలో ఇల్లు రాలేదు అని అంటే అది వీళ్ళ తప్పే. దాంట్లో నేను నిర్మోహమాటంగా చెప్తున్నాను. ఎందుకంటే అది ఒక ప్రతిష్టాత్మకమైన స్కీము, తీసుకొని దగ్గర పెట్టుకుంటానంటే కుదరదు. అందులోంచి ఉత్సాహానికి ఇస్తున్నాం. ఇంకో విషయం కూడా చెప్తున్నా, మీరు కట్టుకోలేను అని ఎవరైనా బాధపడితే నాకు చెప్పండి, కట్టించే బాధ్యత నేను తీసుకుంటా. నేను ఆర్థికంగా బలంగా లేని వాళ్ళకే ఫస్ట్ ప్రియారిటీ, అంతేగాని 5 లక్షలు వేసుకొని 10 లక్షలు వేసుకుంటే వాళ్ళకి ప్రియారిటీ కాదు. ఇవాళ కొందరు ఏంటంటే నేను కట్టుకోలేనని ఎవరికి ఇస్తలేము, మనం ఇవ్వాలి. వాళ్ళకి ఇస్తే నేను ఏజెన్సీ ద్వారా కట్టిస్తాను. 419 ఫీట్లతోటి ఏజెన్సీ తోటి కట్టించే బాధ్యత నేను తీసుకుంటాను. అంతేగాని వాళ్ళు కట్టుకోలేరు సార్ ఇదని. ఇప్పుడు ఈసారి సెకండ్ ఫేజ్లో అయితే క్లియర్గా చెప్తున్నా, ఎవరికైతే స్థలం ఉండి ఇల్లు లేదో వాళ్ళకు మాత్రమే పూర్తి సర్వే అయిన తర్వాతనే ఇస్తా. అంతేగాని మీ పైరులతో ఎవరి పైరుతోటి అని చెప్పి ప్రజల సమక్షంలోనే నేను మాటిస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా మనం